రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు తన దూతలను పంపి భూమి అంతటా మొదలుకొని ఆకాశమంత వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. మార్కు సువార్త 13వ అధ్యాయము 26-27 వచనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రేణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగెను, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనెడల విస్తరింపజేసెను. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచునీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుదామో అని అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చే ప్రతివాడును ఆజ్ఞాతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని నీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిన వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలా ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునో తన ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేన నేను. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తన కాని చేసినని ఒకడు అనుకున్నలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించులలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు. దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడువై నీవు వచ్చుచున్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీ రాకడ వరకు మేము ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకున్నట్టుకు సహాయము దయచేయమని నీ యందు నిరీక్షణ పెట్టుకుని మేము నీవు పవిత్రుడివై ఉన్నట్టుగా మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకున్నట్టుకు కృప చూపమని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.